Hello students. So today I am going to discuss about the projection of straight lines. Okay, ఈరోజు మనం ప్రొజెక్షన్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ యొక్క ఇంట్రడక్షన్ చూద్దాం. ఓకే, సో ఈ ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్ అండ్ ఇంట్రడక్షన్ చూసే ముందు మీరు ఒకసారి ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ యొక్క ఇంట్రడక్షన్ వీడియో ఉంది, సో దాన్ని ఒకసారి చూడండి. మీరు అది చూస్తే ఇది బాగా అర్థమవుతుందండి. ఓకేనా, మీకు ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్ కానీ ప్లేన్స్ కానీ సాలిడ్స్ కానీ అర్థం కావాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ది పాయింట్స్. ఓకే, ఆ ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్లో మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాను. ఓకే, సో దాంట్లో 4 కోఆర్డినేట్స్ ఉంటాయి. ఈచ్ కోఆర్డినేట్లో మనకి కండిషన్స్ ఎలా ఉంటుంది, హెచ్పి విపిలో ఎలా ఉంటుంది, సో అన్నీ దాంట్లో డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా, సో అది ఒకసారి చూడండి. చూస్తే ఓకే, చూడకపోతే ఒకసారి చూడండి. దాని తర్వాత ఈ వీడియోని ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, సో లెట్స్ గో టు ద డిస్కస్ అబౌట్ ద ప్రొజెక్షన్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఓకే, యాక్చువల్గా స్ట్రైట్ లైన్ అంటే ఏంటండి? ద స్ట్రైట్ లైన్ ఇస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ది 2 పాయింట్స్. ఓకేనా, 2 పాయింట్స్ ఉంటే ఆ 2 పాయింట్స్ మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో దిస్ ఇస్ ద పాయింట్ ఏ ఉంది, దిస్ ఇస్ ద పాయింట్ బి ఉంది అనుకోండి. ఓకే, సో రెండింటి జాయిన్ చేయడానికి మనకి నెంబర్ ఆఫ్ బేట్స్ ఉంటాయి. ఓకేనా, ఎన్నో దారులు ఉంటాయి మనకి. ఇలాగ జరపచ్చు, ఇలా జరపచ్చు, ఇలా రావచ్చు, సో ఇలా రావచ్చు, సో ఎన్నో చాలా రకాలు ఉంటాయి. ఓకేనా, బట్ వాటన్నిటిలో కల్లా మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ ఇది. ఓకేనా, దిస్ ఇస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్, దీన్ని స్ట్రైట్ లైన్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్లో మనకి ఏంటంటే స్ట్రైట్ లైన్స్ని మనం ఎలా ఈచ్ ఒక విపిలో ఎలా ఉంటుంది, హెచ్పిలో ఎలా ఉంటుంది, అంటే వర్టికల్ ప్లేన్లో ఎలా ఉంటుంది, హెచ్పి హారిజెంటల్ ప్లేన్లో ఎలా ఉంటుంది. ఓకేనా, ఈ రెండింటిని మధ్యలో ప్లేస్ చేస్తే సో ఎలా ఏ కండిషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం. ఓకే, మనకు దీంట్లో బేసిక్గా 9 కండిషన్స్ ఉంటాయి. ఓకే, దీస్ ఆర్ ది 9 కండిషన్స్, అంటే దాని కేసెస్ అని కూడా చెప్పవచ్చు మనం. ఓకే, సో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఫస్ట్ కండిషన్, దట్ ఈస్ ద లైన్ ఈజ్ ప్యారలల్ టు both the planes. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ కండిషన్ వచ్చేసి మనకి లైన్ అనేది లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీపీ అండి. ఓకే, పర్పెండిక్యులర్ టు బీపీ. ఓకే, సో నెక్స్ట్ అంటే ఇది ప్యారల్గా బీపీ ఉంటుంది, పర్పెండిక్యులర్ టు బీపీ అండ్ parallel to HP. Okay, next third condition వచ్చేసి line is perpendicular to HP and parallel to విపి. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ వచ్చేసి మనకి లైన్ ఈజ్ ఇంక్లైన్ టు విపి అండ్ ప్యారలల్ టు హెచ్పి. సిమిలర్లీ ఫిఫ్త్ పాయింట్, లైన్ ఈజ్ inclined to HP and parallel to the VP. Okay, next the sixth point is a line is lying on the HP. Line is lying on HP. Okay, and in front of VP. So next alage line is lying on VP and above HP. Next the 8th point is line is lying on both
VP and HP. Okay, the ninth one is line is inclined to both HP and VP. ఓకే, సో మనకి ఈ 9 కండిషన్స్ ఉంటాయి. ఓకేనా, దీన్ని మించి మనకి ఎక్కువ అడగడు, ఈ మాత్రం అడుగుతాడు. ఓకే, సో వీటిలో మనకి ఫస్ట్ 8 ఒక ఎత్తు అయితే 1 to 8 వరకు వన్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకేనా, నైన్త్ నుంచి మనకు అనదర్ లెవెల్. ఓకే, అది సెకండ్ లెవెల్ టైప్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఎందుకంటే మనకి ఇంక్లైన్ బోత్ ది ప్లేన్స్ ఉంటుంది. అది కొంచెం డిఫికల్ట్, అంటే డిఫికల్ట్ అని అందరికి కాదండి. సో ఫస్ట్ ఉన్నాయి కదా 1 to 8 ఉందా, 1 to 8తో కంపేర్ చేసుకుంటే కొంచెం డిఫికల్ట్ అంతే. ఓకేనా, ఇది చాలా సింపుల్. ఇప్పుడు ఈచ్ వన్ కండిషన్స్ నేను ప్రాక్టికల్గా అసలు ఎలా ఉంటుంది ఏంటని ఒకసారి మీకు డెమోన్స్ట్రేషన్ చూపిస్తాను మీకు. ఓకే, మీరు చూడండి. చూసిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం. ప్రాబ్లంకి వెళ్ళి మీ ప్రాబ్లంలో డ్రా చేస్తాను, మీకు మొత్తం క్లియర్ అయిపోతా ఉంది. ఓకే, లెట్స్ గో టు ద ప్రాక్టికల్గా. ఒకసారి ప్రాక్టికల్గా మీకు నేను VP అండ్ HPN మీద లైన్ అనేది ప్లేస్ చేసి అదే ఈచ్ కండిషన్లో ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఓకేనా, సో లెట్స్ గో. ఓకే, సో మనకి యాక్చువల్గా ఏంటంటే ఈ ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్లో బేసిక్ మనం అడిగే 3 కండిషన్స్ ఉంటాయండి. ఓకే, వన్ ఈజ్ ద ప్యారలల్, సెకండ్ వన్ ఈజ్ ద పర్పెండిక్యులర్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ద ఇంక్లైన్డ్ టు ప్లేన్. ఓకేనా, సో మనకి ప్యారలల్ అంటే ఎలా ఉంటుందో, సో దిస్ ఇస్ ద మనకి చూసారు కదా. సో ఇది ఏంటంటే మనకి ఇది VP. ఓకే, దిస్ ఇస్ ద హారిజంటల్. చూడండి, దిస్ ఇస్ ద HP, ఆల్రెడీ రాస్తున్నాను నేను. ఓకేనా, సో దిస్ ఇస్ ద HP అండ్ దిస్ ఇస్ ద VP. ఓకే, సో HP అనేది మనకి హారిజంటల్ ప్లేన్ కాబట్టి ఇది హారిజంటల్ ఉంటుంది. సో వర్టికల్ ప్లేన్ కాబట్టి వర్టికల్ ఉంది. ఓకే, సో మీరు ఫస్ట్ ఈ హారిజంటల్ ప్లేన్ వర్టికల్ ప్లేన్ అంటే అర్థం చేసుకోవాలంటే మీరు ఏంటంటే ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ ఇంట్రడక్షన్ లెక్చర్ కూడా ఉంది. సో అది ఒకసారి చూడండి. ఓకే, అది చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ప్లేన్స్ ఏంటి, అథవా VP అదే వర్టికల్ ప్లేన్ ఏంటి, హారిజంటల్ ప్లేన్ ఏంటి. ఓకేనా, సో ఈ ప్లేన్స్ మన 4 కోఆర్డినేట్స్ డివైడ్ చేసాం. ఈచ్ కోఆర్డినేట్లు ఏమొస్తున్నది, సో అవన్నీ మీరు ఏంటంటే ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు డైరెక్ట్గా స్ట్రైట్ లైన్ గురించి చెప్తాను. ఓకే, ఇప్పుడు చెప్పాను కదా మనకి యాక్చువల్గా 3 కండిషన్స్. వన్ ఇస్ ద ప్యారలల్, సెకండ్ వన్ ఇస్ ద పర్పెండిక్యులర్ అండ్ థర్డ్ వన్ ఇస్ ద ఇంక్లైన్. ఓకేనా, సో ప్యారలల్ అంటుంది. సో దిస్ ఇస్ ద మన స్ట్రైట్ లైన్ అనుకోండి. ఓకేనా, ఇది నేను యూజ్ చేసి స్ట్రైట్ లైన్ ఇది. ఓకే, సో ఈ స్ట్రైట్ లైన్ అనేది మనకి ప్రొజెక్షన్స్. ఓకే, ఈ ప్రొజెక్షన్స్ ఎలా ఫామ్ అవుతుంది, ఈ స్ట్రైట్ లైన్ ఎలా ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే మనకి 3 కండిషన్స్లో ప్యారలల్. ఓకేనా, సో ప్యారలల్ అనేది నేను ఒకసారి చెప్తాను చూడండి. సో ఇది ఇలా ప్యారలల్ అనమాట. ఓకే, సో ఈ లైన్ అనేది మనకి VPకి ప్యారలల్గా ఉంది. ఓకే, ప్యారలల్ మనకి 2 టైప్స్ ఉన్నాయి. సో ఇలా ప్యారలల్ ఉంటుంది, సో ఇలా చేసినా కూడా మనకి ప్యారలలే. ఓకేనా, సో ఇది కూడా HP కూడా అంతే. సో ఇలా చేస్తే ప్యారలల్. ఓకే, సో ఇలా ఉన్నా కూడా మనకి ఇది ప్యారలల్గా ఉంటుంది. ఇది HPకి. ఓకే, సో నెక్స్ట్ పర్పెండిక్యులర్కి వస్తే, సో పర్పెండిక్యులర్లో ఏంటంటే చూడండి, దిస్ ఇస్ ద పర్పెండిక్యులర్ టు ది VP. ఓకేనా, సో ఇలా చేస్తే మనకి ఏంటంటే ఈ పాయింట్ అనేది మనకి ఇలా దీని మీద ఫామ్ అవుతుంది. ఓకే, ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్, ప్రొజెక్షన్ మనకి VP మీద పాయింట్ వస్తుంది. ఓకే, సో చూడండి ఇలా దిస్ ఇస్ ద పర్పెండిక్యులర్. ఓకే, సో HP పర్పెండిక్యులర్ ఇలాగా. ఓకేనా, సో ఇలా ఉంటే దిస్ ఇస్ ద పర్పెండిక్యులర్ టు ది HP. ఓకే, సో అర్థమైందా. సో ప్యారలల్ పర్పెండిక్యులర్ ఇలా ఉంటుంది. ఓకే, సో మనకి నెక్స్ట్ ద ఇంక్లినేషన్. సో ఇంక్లినేషన్ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ లైన్ ఉంది, ఇలా ఉంది, హారిజంటల్ ఉంది, ప్యారలల్ ఉంది. ఈ లైన్ అనేది మనకి ఫస్ట్ ఇంక్లైన్ టు ది HP అని అనుకోండి. సో HP మీద ఇది. ఓకే, HP మీద ఇలా ఉంది. సో ఇంక్లినేషన్ HP అంటే ఇలా వస్తుంది అనమాట. ఓకేనా, సో HPతో సమ్ యాంగిల్ చేస్తుంది ఇలాగా. ఓకే, సమ్ యాంగిల్ చేస్తుంది. అదే మరి VPతో అంటే సో ఇలా ఉన్నప్పుడు VPకి ఇది VPతో ఇలా ముందుకు వస్తుంది. ఓకేనా, సో ఇది టాప్ వ్యూని చూసినప్పుడు VPకి యొక్క ప్రొజెక్షన్స్ అనేది మనకి టాప్ వ్యూని చూస్తే అర్థమవుతుంది ఇంక్లినేషన్ అనేది. ఓకేనా, సో ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇలా ఉంది కదా, సో దిస్ ఇస్ ద VP. ఓకే, సో దీనికి ఇలా ప్రొజెక్షన్స్ అనేవి ఇలా ఉంటుంది అన్నమాట. ఇంక్లినేషన్ ఇలా ఉన్నప్పుడు మనకి టాప్ వ్యూని చూసినప్పుడు అది HP మీద ప్రొజెక్ట్ అవుతుంది. అది ఎలా అనేది పీచ్ ప్రాబ్లం అని చెప్పేటప్పుడు చెప్తాను మీకు. ఓకే, సో అర్థమైంది కదా మీకు. సో ఇంక్లినేషన్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా, సో మనకి బేస్ నుంచి HP ఇలా చేస్తుంది, VP నుంచి ఇలా చేస్తుంది. ఓకేనా, సో దీస్ 3 ఆర్ ద మెయిన్ కండిషన్స్. ఓకే, మెయిన్ కండిషన్స్ ఈ 3 మనం మ్యాక్సిమం అడిగేది. ఈ 3 దాంట్లో ఇంకే కండిషన్స్ ఎక్కువ ఉండవు. ఓకే, సో వీటిలో ఎలా అనేది మనకి వీటిని కూడా మనకి ఈచ్ టైప్ని
టైప్స్ ఆఫ్ కండిషన్స్ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు 3 కండిషన్స్ చూసారు కదా. ఈ 3 కండిషన్స్ని మనం ఎలా చేసాడంటే బోత్ ది ప్లేన్స్ రిఫరెన్స్ చేసుకొని 9 కండిషన్స్గా మనం డివైడ్ చేసాడు. ఓకేనా, 9 కేసెస్ని ఇచ్చాడు మనకి. ఓకే, సో ఈచ్ కేసెస్లో డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. ఓకే, అవి ఎందుకు చూద్దాం. సో కండిషన్ నెంబర్ 1 వచ్చేసి మనకి ద లైన్ ఈజ్ ప్యారలల్ టు ది బోత్ ది విపి అండ్ ది హెచ్పి అన్నాడు. ఓకే, సో విపి అండ్ హెచ్పి అన్నాడు కాబట్టి సో దిస్ ఇస్ ద కండిషన్. ఓకేనా, సో నెక్స్ట్ మనం ప్రాబ్లం కూడా చేస్తాం వీటి మీద. సో డైమెన్షన్స్ ఇస్తారు కదా, ఆ డైమెన్షన్స్ చూసి ప్రాబ్లం కూడా చేస్తాం. ఓకేనా, అప్పుడు ఇంకా క్లియర్ అర్థమైపోతుంది. ఇది జస్ట్ బేస్ ఆఫ్ ది ఇంట్రడక్షన్. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే మన కండిషన్ ప్యారలల్ టు బోత్ ది హెచ్పి అండ్ ద విపి. సో 2 ప్లేన్స్కి ప్యారలల్ అని చెప్పచ్చు. ఈ కండిషన్స్, దిస్ ఇస్ ద కండిషన్. ఇక్కడ చూడండి, సో ఈ లైన్ అనేది నాకు విపికి ప్యారలల్ ఉంది, అట్ ద సేమ్ టైం హెచ్పికి కూడా ప్యారలల్ ఉంది. ఓకేనా, అర్థమవుతుంది కదా. సో విపికి ప్యారలల్ ఉంది, అలాగే హెచ్పికి కూడా ప్యారలల్. సో దిస్ కండిషన్ ఇస్ ద ప్యారలల్ టు బోత్ ది హెచ్పి అండ్ ది విపి. ఓకే, సో నెక్స్ట్ కండిషన్ వచ్చేసి మనకి పర్పెండిక్యులర్ టు విపి అండ్ ప్యారలల్ టు ద హెచ్పి. ఓకే, పర్పెండిక్యులర్ టు ద విపి. ఇక్కడ చూడండి, సో ఇంత కండిషన్ చెప్పారు కదా, ప్యారలల్ అంటే సో మనకి ఇలా ఉన్న ప్యారలే, సో ఇలా ఉన్నా కూడా మనకి ప్యారలే. ఓకే, సో అలాగే అనమాట. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, పర్పెండిక్యులర్ టు ది విపి. ఓకేనా, సో విపికి పర్పెండిక్యులర్ ఉంది, అట్ ద సేమ్ టైం హెచ్పికి ప్యారలల్ ఉండాలి. ఓకే, సో చూడండి ఇలా ప్యారలల్ అనమాట. ఓకేనా, సో ఈ లైన్ అనేది హెచ్పి అనే ప్లేన్కి ప్యారలల్ ఉంది, అలాగే విపికి పర్పెండిక్యులర్ ఉంది. ఓకేనా, దిస్ ఇస్ ద సెకండ్ కండిషన్. ఓకే, సో నెక్స్ట్ మనకి వచ్చేసి థర్డ్ కండిషన్ ఇస్ ద పర్పెండిక్యులర్ టు ది హెచ్పి అండ్ ప్యారలల్ టు ది విపి. ఓకే, దిస్ ఇస్ ద ప్యారలల్ టు ది విపి, అట్ ద సేమ్ టైం పర్పెండిక్యులర్ టు ది హెచ్పి. చూడండి, ఓకే, సో పర్పెండిక్యులర్ టు ద హెచ్పి అండ్ ప్యారలల్ టు ది విపి. ఓకేనా, సో ఈచ్ కండిషన్లో ఏం ప్రొజెక్షన్స్ వస్తాయి కూడా చెప్తాను మీకు నెక్స్ట్. ఓకేనా, ప్రాబ్లం చేసినప్పుడు క్లియర్ అయిపోతుంది. జస్ట్ మనకి ఇచ్చిన కేసెస్ని ఎలా అర్థం చేసుకుంటున్నా ఒకసారి చెప్తున్నాను మీకు, అంతే. ఓకే, సో మీకోసం నేను లైటింగ్ కూడా అరేంజ్ చేశాను, కానీ చూడండి వెనకాల కూడా మనకి పొజిషన్స్ ఫామ్ అవుతున్నాయి. ఓకేనా, సో నెక్స్ట్ మన ప్రాబ్లం చేసినప్పుడు క్లియర్ అర్థం అవుతుంది అది. ఓకే, సో నెక్స్ట్ మనకి ద ఫోర్త్ కండిషన్ ఈజ్ సో నెక్స్ట్ మనకి ఇంక్లినేషన్ ఇచ్చాడు. ఓకేనా, సో ఫస్ట్ ఏంటంటే మనకి ఫస్ట్ దానికి ఏంటంటే ఇంక్లినేషన్ టు ది హెచ్పి అండ్ ప్యారలల్ టు ద విపి. ఓకే, సో ప్యారలల్ టు ద విపి. సో ఫస్ట్ ఏంటంటే మనకి రెండింటికి ప్యారలల్ ఉంటుంది ఇది. ఓకే, సో రెండింటికి ప్యారలల్ ఉంది, ఇలా ఉందనుకోండి, రెండింటికి ప్యారలల్ ఉంది. నెక్స్ట్ ఏమన్నాడంటే మనకి దీనికి ప్యారలల్ ఉంది, దీనికి ప్యారలల్ ఉంది. ఓకేనా, సో ఇక్కడ ఉన్నప్పుడు సో నెక్స్ట్ ఏమన్నాడంటే ఫస్ట్ ఇంక్లినేషన్ టు ది హెచ్పి అన్నాడు. ఓకే, హెచ్పికి ఇంక్లినేషన్ అంటే ఇలాగా, దిస్ ఇస్ ద హెచ్పికి ఇంక్లినేషన్. ఓకే, చూసారా, సో మనకి హెచ్పి నుంచి సమ్ యాంగిల్ చేస్తుంది, ఇలా చేసినప్పుడు సమ్ యాంగిల్. ఓకేనా, సో ఇంక్లినేషన్ అవుతుంది, ఆ యాంగిల్ అనేది మన ప్రాబ్లం వేస్తాడు. ఓకే, నెక్స్ట్ ఇది లైన్ ఇది మనకి విపికి అలాగే ప్యారలల్గానే ఉంది. ఓకేనా, మారలేదు, విపికి ఏం ప్యారలల్గానే ఉంది. ఓకే, బట్ హెచ్పికి మాత్రం సమ్ ఇంక్లినేషన్ చేస్తుంది. ఓకేనా, సో ఈ టైంలో మనకి ఈ ప్రొజెక్షన్స్ ఎలా డ్రా చేయాలని చూపించాలి మనం. ఓకే, సో నెక్స్ట్ విపికి ఇంక్లినేషన్ చేయాలి, అలాగే హెచ్పికి ప్యారలల్ ఉన్నాడు. ఓకేనా, సో ఫస్ట్ ఇనీషియల్ కండిషన్ ఇది. సో ఇనీషియల్ కండిషన్ ఉన్నప్పుడు సో మనకి ఏమవుతుందంటే ఇది ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే హెచ్పికి ప్యారలల్గా ఉంది, విపికి ప్యారలల్గా ఉంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు మమ్మల్ని ఒక్క నిమిషం మారుతున్నాడు. ఓకే, సో నెక్స్ట్ ఏమన్నాడు అంటే దీనికి ప్యారలల్గా ఉండాలి, దీనికి ఇంక్లినేషన్ చేయాలని చెప్పాడు. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇది ఇంక్లినేషన్ చేస్తుంది. ఓకేనా, చూడండి, సో ఇది ఇంక్లినేషన్ చేస్తుంది దీనికి విపికి. ఓకే, హెచ్పికి మాత్రం అలాగే ప్యారలల్గా ఉంది. ఓకేనా, సో ఇదే మనకి ప్రాబ్లంలో చూపించాల్సింది. ఓకే, సో కాబట్టి గమనించండి ఒకసారి, ఇలా సో ఇంక్లినేషన్ ఉంది, ఇది విపికి ఇంక్లినేషన్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ హెచ్పికి ప్యారలల్గా ఉంది. ఓకే, ఇది సైడ్ నుంచి చూపిస్తే ఇది క్లియర్గా అర్థమవుతుంది మీకు. చూడండి ఒకసారి, చూడండి, సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఏంటంటే మనకి ఇది ప్యారలల్ టు ద హెచ్పి. ఓకే, దిస్ ఇస్ ద విపి. ఓకేనా, విపికి ఇంక్లినేషన్ చేస్తుంది. ఓకే, హెచ్పికి ప్యారలల్గా ఉంది. ఓకే, సో మన కండిషన్స్ నెక్స్ట్ చూపించాలి ఇది. ఓకే, సో దిస్ ఇస్ ద నెక్స్ట్ కండిషన్. ఓకే, సో నెక్స్ట్ దీని తర్వాత ఏంటంటే మనకి లయింగ్ ఆన్ ది హెచ్పి అన్నాడు. అంటే ఓకే, సో నెక్స్ట్ కండిషన్ వచ్చేసి మనకి ఏ లైన్ లయింగ్ ఆన్ ది హెచ్పి అన్నాడు. సో ఇలాగా హెచ్పి మీద ఉంది. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ మేక్ సమ్ యాంగిల్, అది ఇంక్లైన్ టు ది విపి. ఓకేనా, విపికి ఇంక్లినేషన్ చేస్తుంది.
సో వీపీకి ఇలా ఇంక్లినేషన్ ఉంది, బట్ ఇక్కడే ఉంది. ఓకే, హెచ్పి మీదే ఉంది. సో మనకి ఎవ కానీ ఆ కండిషన్స్ ఏమి దీంట్లో ఈ ప్రాబ్లం మాత్రం హెచ్పికి ఎటువంటి కండిషన్స్ ఉండవు. ఓకే, ఎందుకంటే ఎబో ద హెచ్పి కానీ బిలో ద హెచ్పి, సో ఇలాంటి కండిషన్స్ ఏమి ఉండవు. ఓకే, సో ఇలాగే ఉంటుంది. ఇది మనకి వీపీతో సమ్ యాంగిల్ చేస్తుంది. ఓకేనా. సో ఇటప్పుడు ఏమవుతుందంటే మనకి మీరు ప్రొజెక్షన్స్ చూసినట్టయితే, ఓకే, సో దిస్ ఇస్ ద ఎక్స్వై లైన్, గమనించారు, దిస్ ఇస్ ద ఎక్స్వై లైన్. ఓకేనా, ఈ పింక్ కలర్లో ఉంది ఎక్స్వై లైన్ మనకి. సో మనకి లైన్ అనేది ఇలా ఉంది కాబట్టి, సో మనకి టాప్ వ్యూని చూసినప్పుడు ఈ లైన్ అనేది మనకి హెచ్పి మీద ఫామ్ అవుతుంది. ఓకే, అదే మీరు ఫ్రంట్ వ్యూని చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ లైన్ ఎక్కడ కనబడుతుంది మనకి, ఒకసారి చూడండి, ఎక్కడ కనబడుతుంది ఈ లైన్ అనేది మనకి ఎక్స్వై లైన్ మీద. ఓకేనా, సో ఎక్స్వై లైన్ మీద, సో ఎక్స్వై లైన్ మీద మనకి లైన్ వస్తుంది. సో పైన ఎటువంటి డయాగ్రామ్ రాదు. ఓకే, సో దిస్ ఇస్ ద కండిషన్. సో నెక్స్ట్ సిమిలర్లు ఏమన్నాడంటే నెక్స్ట్ కండిషన్లో, నెక్స్ట్ కేసులో ఏ లైన్ లయింగ్ ఆన్ ది హెచ్విపి, ఓకే, అండ్ మేక్ సమ్ యాంగిల్ ఆఫ్ హెచ్పి. ఓకేనా, ఇంక్లినేట్ టు ది హెచ్పికి ఇంక్లినేషన్ చేస్తుంది. ఆన్ ద వీపీ ఉంది, వీపీకి ఆన్ ద వీపీ ఉంది, లయింగ్ ఆన్ ది వీపీ ఉంది. ఓకే, సో ఇటువంటిప్పుడు ఏమొస్తుంది మనకి, మీరు టాప్ వ్యూని చూసినప్పుడు, సో ఫ్రంట్ వ్యూని చూసినప్పుడు ఈ యాంగిల్ అనేది కనబడుతుంది. ఓకేనా, అప్పుడు మనకి వీపీ మీద ఇంక్లినేషన్ కనబడుతుంది. ఓకే, అలా కాకుండా మనకి టాప్ వ్యూని చూసారనుకోండి, ఆ టాప్ వ్యూని చూసినప్పుడు ఈ లైన్ అనేది ఆన్ ద ఎక్స్వై లైన్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ కండిషన్ వచ్చి ద లైన్ లయింగ్ ఆన్ బోత్ ది హెచ్పి అండ్ ది వీపీ, అంటే ఏం లేదండి, ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. ఓకేనా, సో చూడండి ఈ లైన్ అనేది ఇక్కడే ఉంటుంది. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది మనకి ఎక్స్వై లైన్ మీదే మనకి ఒకే లైన్ వస్తుంది, ఇంకేం లైన్ రావు. ఓకేనా, హెచ్పి మీద ఏం రాదు, హెచ్పి మీద ఏం రాదు, వీపీ మీద ఏం రాదు, ఓన్లీ ఎక్స్వై లైన్ మీద మనకి ఈ లైన్ అనేది కనబడుతుంది. ఓకే, అర్థమైంది కదా ఇది లైన్. సో నెక్స్ట్ కండిషన్ వచ్చేసి ఇంక్లైన్ టు బోత్ ది ప్లేన్స్ అన్నాడు. ఓకే, సో ఇది కొంచెం డిఫికల్ట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కూడా. ఓకేనా, ఇది చెప్పాలంటే మీకు సైడ్కి చూపించాల్సిందే. చూడండి, సో ఇంక్లైన్ టు బోత్ ది హెచ్పి అండ్ ది వీపీ అంటాడు. ఓకే, ఫస్ట్ లైన్ ఇలా ఉంది, రెండింటికి మనకి ఇంక్లినేషన్ ఉండాలి. అది ఎలా ఉండాలి, సో ఫస్ట్ ఇది ఉందనుకోండి. ఓకే, సో దీంతో మనకి ఫస్ట్ హెచ్పికి ఇంక్లినేషన్ తీసుకుంటాను నేను. సో ఇలాగా, ఓకేనా, సో హెచ్పితో ఇంక్లినేషన్ తీసుకున్నాను. సో ఇలా ఉంది, హెచ్పితో ఇంక్లినేషన్ అలా ఉంది. బట్ ఇక్కడ ఫస్ట్ ప్లేన్ ప్యారల్గా ఉంది దేనికి, వీపీకి. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు, ఇంక్లైన్ బోత్ ది ప్లేన్స్ అన్నాడు. ఓకే, సో ఇది ఒకదానికి ఇంక్లినేషన్ అయిపోయింది, రెండో దానికి అంటే ఇలా వస్తుందండి. ఓకే, సో ఇంకోసారి చూడండి, క్లియర్గా చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఇలా ఉంది, ఇలా ఉన్నప్పుడు ముందు మనకి సమ్ ఇట్లా హెచ్పితో సమ్ యాంగిల్ చేస్తుంది. ఓకేనా, కొద్ది పైకి యాంగిల్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు దీనికి ప్యారల్గా ఉంది. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా సమ్ యాంగిల్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూస్తే మీరు ఇది కూడా సమ్ యాంగిల్ టు ది వీపీ. ఇప్పుడు క్లియర్ అయిపోయింది కదా మనకి. ఓకేనా, సో మనకి క్లియర్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఇంక్లినేషన్ ఉంది అండ్ దీనికి ఇంక్లినేషన్ ఉంది. ఓకే, సో దీనికి ప్రొజెక్షన్స్ డ్రా చేస్తాం మనం. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇదేనండి, వీటిలో డిఫరెంట్ కండిషన్. ఇది ఇంక్లైన్ టు బోత్ ది ప్లేన్స్ మనకి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఓకే, అవి డిఫరెంట్ కండిషన్స్ ఇస్తాడు. ఓకేనా, సో ద పాయింట్ పీక్యూ అనేది అబౌ ద హెచ్పి, బిలో ద అబౌ ద హెచ్పి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది వీపీ. సో కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా, సో నెక్స్ట్ మనం ప్రాబ్లం చేస్తే మీకు క్లియర్ అవుతుంది. ఓకే, సో మీరు ఇది అర్థం చేసుకోండి. నేను చెప్పి కొద్దిగా బాగా చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి. మీకు ఏ టాపిక్ ఎక్కడ ఏ పాయింట్ అర్థం కాలేదు అని అడగండి, నేను క్లియర్ చేస్తాను. ఓకే, సో ఇంకోసారి చెప్తున్నాను, మీకు ఇది అర్థం కావాలంటే ఫస్ట్ మీరు ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ యొక్క ఇంట్రడక్షన్ అనేది చదవండి, ఒకసారి చూడండి. ఓకేనా, అది చూస్తే మీకు అర్థం అవుతుంది, ఒక ఐడియా వస్తుంది. సో దాని తర్వాత ప్రొజెక్షన్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ యొక్క ఈ ఇంట్రడక్షన్ చూస్తే మీకు క్లియర్గా వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ నేను చెప్పిన ప్రాబ్లమ్స్ మాత్రం మీరు ప్రాక్టీస్ చేస్తే చాలు. ఓకే, మీకు ప్రతి ఒక్క ప్రాబ్లం డ్రా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.